నమస్కారం, మీ విశ్వసనీయ వార్తా వేదిక ఎంఎస్సి న్యూస్ తెలుగు. ఈ వార్తలు సమర్పించువారు పల్స్ హాస్పిటల్, వైరా రోడ్, ఆర్సీఎం చర్చి ఎదురుగా, ఖమ్మం. డాక్టర్ అన్వర్ ఎండి, జనరల్ మెడిసిన్, డయాబెటిక్, జనరల్ సర్జరీ, కిడ్నీ డయాలసిస్, ఎముకలు డాక్టర్ అందుబాటులో ఉంటారు. శ్రీ తిరుమల హాస్పిటల్, నెహ్రూ నగర్, వైరా రోడ్, ఖమ్మం. చెవి, ముక్కు, గొంతు, చర్మ వ్యాధుల దంత వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారు. శ్రీ చరణ్ గారి ఆధ్వర్యంలో, శ్రీ భాస్కర్ గారి ఆధ్వర్యంలో, ఖమ్మం. వైరా రోడ్ లో స్పర్శ న్యూరో ఎమర్జెన్సీ హాస్పిటల్, డాక్టర్ అప్పారావు, న్యూరో ఫిజిషియన్ అందుబాటులో ఉంటారు. పార్టీ నాయకులకి, మరీ ముఖ్యంగా ఈ 2వ డివిజన్ నుంచి 15వ డివిజన్ వరకు ఎస్ఐఆర్ కార్యక్రమంలో బిఎల్ఏలుగా పనిచేసిన మీ అందరికీ మరియు మీడియా మిత్రులందరికీ ముందుగా నా నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఎస్ఐఆర్ కార్యక్రమం ద్వారా మనందరం కూడా గత 2 నెలలుగా చాలా బిజీగా పనిచేసాం. ఎస్ఐఆర్ కూడా వాళ్ళ సమయం పొడిగించడం జరిగింది. ముందు 10 రోజులు పొడిగించారు, తర్వాత ఇంకొక వారం రోజులు కూడా మళ్ళీ పొడిగించి మొన్న 10వ తారీఖుకి ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని కూడా వాళ్ళు ఫస్ట్ ఫేజ్ని కంప్లీట్ చేశారు. సరే, దీని తర్వాత ఉన్న మిగతా కార్యక్రమం ఏదైతే ఉందో అది అభ్యంతరాలు, వాటి స్వీకరణకు సంబంధించి, లేదా కొత్త ఓట్లు, ఫామ్ 6, ఇతరత్ర కార్యక్రమం ఉంది. సరే, దాన్నంతా మీరందరూ కూడా నిర్వర్తిస్తారు. మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. సరే, ఓటు హక్కుని ప్రజల కోసం, వాళ్ళ ఓటు కాపాడాలి. ప్రజాస్వామ్యంలో ఓటే విలువైన ఆయుధం కాబట్టి వాళ్ళు ఓటు పోకూడదు అనే ఒక ఉద్దేశంతో మన పార్టీ నాయకులు కేటీఆర్ గారు ఇచ్చిన ఆదేశం మేరకి అనేక సార్లు ఎస్ఐఆర్ మీద అవగాహన కార్యక్రమం పెట్టి మనం కూడా బిఎల్ఎల్ని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళందరికీ ఐడి కార్డులు కూడా ఇచ్చుకొని మిమ్మల్ని అందరినీ కూడా క్షేత్రస్థాయిలో పనిచేయించడం. మీ అందరి కష్టానికి నేను పార్టీ తరఫున మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. దీనివల్ల మీ అందరికి కూడా క్షేత్రస్థాయిలో చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. మనం డివిజన్లో ఎక్కడ ఎవరున్నారు, ఎవరు లేరు, ఎవరు ఓటు ఉంచుకున్నారు, ఎవరు ఓటు తీసేసుకున్నారు అనేది కూడా మనకు ఒక అవగాహన వచ్చింది. అయితే మనం చూస్తే దాదాపు 3,28,000 ఓట్లు ఉన్న ఖమ్మం నియోజకవర్గం ఇప్పుడు 2,48,000 ఓట్లకు వచ్చింది. దాదాపు 80,000 ఓట్లు 80,000 ఓట్లు పోయినాయి. ఈ 80,000 ఓట్లలో నేను అనాలిసిస్ చూస్తే 59,000 ఓట్లు వాళ్ళు ఏం చేసుకున్నారంటే 2 చోట్ల ఉన్న దగ్గర వాళ్ళు సొంతం ఉన్న దగ్గర పెట్టేసుకున్నారు, ఖమ్మాన్ని వదిలేశారు. అంటే పక్కన ఏదైనా గ్రామంలో ఉన్నో లేదా వేరే మండలం వాళ్ళు అక్కడ ఓటు ఉండి ఇక్కడ ఓటు ఉండి ఈసారి షిఫ్టింగ్కి, పర్మనెంట్ షిఫ్టింగ్కి అక్కడ పెట్టేశారు. అది 59,000 ఓట్లు. దాదాపు 9,000 పైచిలకు చనిపోయిన వాళ్ళు ఓట్లు. ఆ తర్వాత కొంతమంది అన్నీ అయిన తర్వాత కూడా కొన్ని అన్ఐడెంటిఫైడ్ ఉన్నాయి 8,000 ఓట్లు, 8,000 మంది. అంటే మొన్న జరిగిన మన ఎన్నికలు అది నికార్సా ఫార్సా నాయి ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను అడుగుతాను. మిగతా నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ 90%, 95% అయితే ఖమ్మంలో 75% కూడా కాలే. అంటే దాదాపుగా చాలా డివిజన్లలో ఓట్లు డబల్ అన్న ఉండాలి, లేదా త్రిబుల్ అన్న ఉండాలి. ఈ ఊళ్ళలోనే కాకుండా ఈ డివిజన్లో ఇక్కడ ఉన్నోళ్ళు, ఇక్కడ పని చేసుకుంటా ఇక్కడ ఉన్నోళ్ళు ఇంకో డివిజన్కి ఇల్లు మారితే అక్కడ పోయి అక్కడ ఓటు పెట్టుకున్నారు, ఇక్కడ ఓటు మాత్రం కంటిన్యూ అయిపోయింది. అట్లాంటి అన్ని ఓట్లు పోయినాయి. ఆ పోయిన ఓట్లను అన్నింటినీ కూడా చూసుకుంటే ఇవాళ
ఖమ్మం నియోజకవర్గం 2.5 లక్షల ఓట్లకు కూడా దరిదాపులో లేదు. వస్తే గీస్తే ఏమన్నా కొత్త ఓట్లతో వస్తే రావాలి.